నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిటీ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ అరెస్ట్ అవుతారని, కొంతమంది కారు అని. ఈ నోటీసులు దేనికోసం ఇచ్చినట్టు? మెగా కృష్ణారెడ్డికి మాత్రం ఎవరు కూడా నోటీసులు ఇవ్వట్లేదు. కేసీఆర్ విచారణకు వెళ్తారా, అరెస్ట్ అవుతారా లేదా? అడ్వకేట్లను పెట్టు, మళ్ళీ నేను రానో లేకపోతే ఇంకేదైనా కబుర్లు చెప్తారా? లాయర్లతో కావచ్చు, లేకపోతే రిటైర్డ్ జడ్జిలతో కావచ్చు, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితులలో హాజరు కావాల్సి వస్తే కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు అనేది దాదాపుగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ సమస్య నుంచి బయటపడాలంటే చాలా పెద్ద పదం అది. మన మచ్చని తొలగించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంది. దాదాపుగా ఒక్కొక్కరు ఒక ఫిగర్ చెప్తున్నారు, 1,16,000 అని. వాళ్ళు మాట్లాడుకోకుండా పోస్ట్ పోన్ చేస్తే అప్పటికి కూడా ఏమైనా తప్పులు ఉంటే ప్రజలు తప్పులు జరిగినాయి. ఇప్పుడు తప్పులు అందరు చేస్తున్నారు, దేవుళ్ళే తప్పులు చేస్తున్నారు, మానవులు తీవ్రమైన నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. వాస్తవంగానైతే కమిషన్ పిలవాలి, మరి ఎందుకు పిలవలేదు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో. అయితే ఏది ఏమైనా ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నది, వాస్తవమేనంటారా? గతంలో లెక్క చక్రం తిప్పగలుగుతాడు ఆయన, ఏదైనా చేయగలుగుతాడు అనుకున్న పరిస్థితి. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిటీ నోటీసులు ఇచ్చింది. సో కొంతమంది కేసీఆర్ అరెస్ట్ అవుతారని, కొంతమంది కారు అని. అసలు మనం కూడా మార్నింగ్ చెప్పుకున్నాము, కేసీఆర్ అరెస్ట్ అయ్యేంత సీన్ లేదు అని కూడా మనం మాట్లాడుకున్నాము. బట్ ఈ నోటీసులు దేనికోసం ఇచ్చినట్టు? ఇందులో హరీష్ రావు జర పక్కకు జరిగినట్టు అనిపిస్తుంది. ముందుగా ఫస్ట్ హరీష్ రావుకి ఇచ్చినారు, ఈటెల రాజేందర్కి ఇచ్చినారు, స్మితా సబర్వాల్కి ఇచ్చినారు, రజత్ కుమార్కి ఇచ్చినారు. వాళ్ళందరినీ కూడా పిలిచినప్పటికీ అండ్ ఒక ఈఎన్సీని కూడా, ఏసీబీ రైట్స్, ఈఎన్సీ ఆస్తులు కూడా బయటపెట్టడం జరిగింది. కానీ మెగా కృష్ణారెడ్డికి మాత్రం ఎవరు కూడా నోటీసులు ఇవ్వట్లేదు. ఫస్ట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంటే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఆయనే ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డి. బట్ ఆయనకి నోటీసులు ఇవ్వలేదు. ఆ నోటీసులు కాస్త అది ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు కొడంగల్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి కేసీఆర్ విచారణకు వెళ్తారా, వెళ్ళరా, అరెస్ట్ అవుతారా లేదా అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? సార్ ఏంటి సార్ పరిస్థితి? కేసీఆర్ గారికి నోటీసులు వెళ్ళడం జరిగినాయి. సో అసలు ఆయన హాజరవుతారా, విచారణకు వెళ్తారా, లేకపోతే మళ్ళీ అడ్వకేట్లను పెట్టు, మళ్ళీ నేను రానో లేకపోతే ఇంకేదైనా కబుర్లు చెప్తారా, అరెస్ట్ అవుతాడా కాడా? అంటే మీరు అన్నట్టు ఆయన విచారణకి వెళ్ళకుండా ఉండడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఏదైతే ప్రొసీజరల్ ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటి మీద ఆయన తీవ్రంగా, నేను అనుకుంటా నిన్న నోటీసులు రాకముందు నుంచే ఆయన దాదాపుగా ఏంటంటే వారం రోజుల నుంచి ఆయనకి నోటీసులు వస్తాయి అనేది లీకులు మనకి వినపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆయన లాయర్లతో కావచ్చు, లేకపోతే రిటైర్డ్ జడ్జిలతో కావచ్చు, లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్స్తో కావచ్చు, ఆయన ఇప్పటికే దాని మీద పూర్తి స్థాయిలో చర్చల్లోకి నిమగ్నమయ్యే ఉంటాడు. 5వ తారీఖు ఏదైతే తను హాజరు కావాలని, ఏదైతే వాళ్ళు ప్రత్యక్షంగా హాజరు కావాలని, ఫిజికల్గా హాజరు కావాలని ఏదైతే వాళ్ళు కమిషన్ నోటీసు జారీ చేసిందో, అంటే చూడాలి ఇంకా దాంట్లో ఏముందనేది మీడియా ఇప్పటివరకు మరి బయట పెట్టినట్లేదు. మరి ఆయన మరి కమిషను ఇచ్చిన నోటీసుల్ని బయట పెడితే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటుందా? దాని గురించి ఎక్కడ వాళ్ళు కమిషన్ కూడా మాట్లాడతలేదు. వచ్చినాయి అనేది, పోయినాయి అనేది వాస్తవం అనేది అందరూ అంటున్నారు. కానీ దాంట్లో ఏం రాసిండ్రు, దాంట్లో ఏమన్నా స్పెసిఫిక్ కండిషన్స్ ఏమన్నా పెట్టిండ్రా, లేకపోతే లాయర్తో రావచ్చు అన్నారా, లాయర్ లేకుండా రావాలన్నారా, లేకపోతే మొత్తంగా దానికి సంబంధించినటువంటి అంశం ఏముందనేది మనకి ఎవరికి తెలియదు. మీడియాలో కూడా ఏం వచ్చినట్లేదు. అయితే ఇప్పుడు ఆయన మీరు అన్నట్టు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితులలో హాజరు కావాల్సి వస్తే ఇప్పుడు ఆయన అయితే ఆల్రెడీ ఏప్రిల్ 27
ఆ బహిరంగ సభ తర్వాత ముందు కానీ తర్వాత కానీ ఆయన అనారోగ్యంగా ఉన్నాడు, అంత ఆరోగ్యవంతంగా లేడు, ఆయనకు షుగర్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఇంక్రీజ్ అయింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు అనేది దాదాపుగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాస్తవం కూడా గత 10-15 రోజుల నుంచి ఆయన ఎవరికి కలుస్తలేడు, మాట్లాడతలేడు. అది మరి కవిత చేసిన హార్ట్ అటాక్ అన్నామా, లేకపోతే కవిత అప్పటి నుంచి కొంచెం ఆరోగ్యంగా కొద్దిగా అనారోగ్యంగా ఉంటుండే అనేది అంటా ఉన్నారు. అది కవిత ఎఫెక్టా లేకపోతే ఇంటర్నల్ కాలేజ్ పరం ఎఫెక్ట్ అనేది చెప్పలేం, కానీ మొత్తానికైతే ఆ పరిస్థితిలో ఉన్నదనేది తెలుస్తున్నది. కానీ ఇప్పుడు ఏది ఏమైనా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏదో ఒక రోజు హాజరు కావాల్సిందే. హాజరయ్యి వాళ్ళు జరిగిన వాస్తవాలు కమిషన్ ముందు చెప్పుకొని కమిషన్ ద్వారా తప్పు జరిగితే ఎంత తప్పు జరిగింది, తప్పు జరగకపోతే వాస్తవాలు బయటికి తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి, భారత సమాజానికి, లేకపోతే తెలంగాణ మూలవాసులుగా ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకోసం అంటే ఈ కాళేశ్వరం అనేది ఒక కారు చిచ్చులాగా కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మాట్లాడడం వల్ల, అమిత్ షా గారు మాట్లాడడం వల్ల, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలందరూ మాట్లాడడం వల్ల, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారితో సహా అందరూ కాళేశ్వరం గురించి మాట్లాడడం వల్ల ఏకంగా ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు అయితే కాళేశ్వరం టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఒక ఏటీఎం అనే మాట్లాడారు. ఏటీఎం అంటే చాలా పెద్ద పదం, అది ఎనీ టైం మనీ అనేది. అంటే కాళేశ్వరం ఎనీ టైం మనీగా బీఆర్ఎస్కు ఉపయోగపడ్డది. బీఆర్ఎస్ చేసిన అనేక రకాల కొనుగోళ్ళకు కావచ్చు, అవకతవకలకు కావచ్చు, వాళ్ళు చేసిన పిచ్చి పనులన్నిటికీ ఈ డబ్బే ఉపయోగపడ్డది అనేది బలంగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి దీన్ని ఏదో ఒక రూపంలో కేసీఆర్ బయటికి తీసుకురావాల్సిన అవసరం, దీన్ని మొత్తంగా కూడా ఆయన మీద ఉన్న మచ్చని తొలగించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంది. ఎవరు చేస్తారు? ఇక బయట వాళ్ళు ఎవరు చేయలేరు. కమిషన్ అనేది ఆయన కూడా ఒక రకంగా ఆయన అడిగిండు. ఆయన గతంలో కూడా వాళ్ళ పార్టీ తరఫున మీకు దమ్ముంటే విచారణ చేయండి, సిట్టింగ్ జడ్జితో చేయండి, లేకపోతే రిటైర్డ్ జడ్జిలతో చేయండి అని బీఆర్ఎస్ నాయకులు కూడా, బీఆర్ఎస్ మంత్రులు కూడా మాట్లాడింది కదా. మరి కమిషన్ ఏర్పాటు చేసింది, వాళ్ళు అడిగినట్టే కమిషన్ ఏర్పాటు అయింది. ఏర్పాటు అయినప్పుడు ఇంకా హాజరు కావడానికి సమస్య ఏంటిది? తప్పనిసరిగా దీన్ని కాలయాపన చేయకుండా హాజరయ్యి ఒకవేళ కమిషన్ అయితే అరెస్ట్ చేయదు, కమిషన్ అయితే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయదు, ఏం చేయదు. అవకతవకలు జరిగినాయి, మనం డబ్బులు దుర్వినియోగం జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, చట్టపరమైన పద్ధతులు పాటించలేదు అని ఒకవేళ ఏమైనా అంటే టెండర్స్ పిలవడంలో కానీ, లేకపోతే వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ చేయడంలో కానీ, లేకపోతే డిపిఆర్ లేకుండా ప్రాజెక్టుని ముందు తీసుకుపోవడంలో కానీ, ఏవేవైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో ఆ అంశాలకు సంబంధించి ఏమైనా ఉంటే దీంట్లో దురుద్దేశాలు లేవు, మేము ప్రజల సంక్షేమం కోసము, ప్రజల యొక్క అవసరం కోసమే మేము ఈ తొందరపాటు పనులు చేసినాము అనేది చెప్పుకోవచ్చు కదా. డిపిఆర్ లేదనేది అందరికి తెలుసు. మొత్తం అక్కడ 3 ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏదైతే గేట్ల నిర్మాణం ఇతరత్ర చేయడానికి ఎల్ఎన్టీకి ఇచ్చిండు. తర్వాత కాలువలు తవ్వడానికి మొత్తంగా కూడా మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. ఎల్ఎన్టీ మొత్తంగా ఏం చెప్తుంది? మాకు వచ్చిన డబ్బు మొత్తంగా కాళేశ్వరం మీద పెట్టిన డబ్బులు ఏదైతే 1 లక్ష, దాదాపుగా ఒక్కొక్కరు ఒక ఫిగర్ చెప్తున్నారు, 1,16,000 అని, 1,30,000 అని, 1,38,000 కోట్లని ఏదో అంటా ఉన్నారు. సరే ఏది ఏమైనా మొత్తానికైతే 1,30,000 కోట్లే అనుకుందాము. 1,30,000 కోట్ల రూపాయలు ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు రిలీజ్ అయ్యి దానికి ఖర్చు పెట్టబడిందో, అప్పులు తేవడం వల్ల అయిందా లేకపోతే తెలంగాణ ఆదాయం వల్ల అయిందా, మొత్తానికైతే అంత ఖర్చు అయితే పెట్టిండ్రు. ఆ ఖర్చు పెట్టిన దాంట్లో జరిగిన ఏదైనా అవకతవకలు ఉంటే, చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా డబ్బులు రిలీజ్ చేసి ఉంటే అది ఏదైనా కానీ వాస్తవాలు మాట్లాడుకోవచ్చు కదా. వాస్తవాలు మాట్లాడుకోకుండా పోస్ట్ పోన్ చేస్తే దానివల్ల కేసీఆర్కి నష్టమే. కానీ ఒకవేళ ఆయన ఆరోగ్యం క్షీణించి ఇంకేదన్నా అయ్యి ఏమన్నా అయిందనుకో, అప్పుడే చరిత్రలో ఆయన అదొక నిందగా
ఆయన మిగిలిపోతుందే కదా. అవును. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధకునిగా ఏదైతే చరిత్రలో ఒక పేరు వచ్చిందో అది ఇప్పుడు లేకుండా తెరమరుగే అవకాశం ఉంటుంది కదా. అది కాళేశ్వరం కావచ్చు, 9.5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి ఇటువంటి ఏవైతే అవకతవకాలు ఉన్నాయో, అది విద్యుత్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కమిషన్ల ముందు హాజరయ్యి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళకి ఇచ్చి నేను చేసింది ప్రజల కోసం చేసిన, ప్రజల బాగోగుల కోసం చేసిన, అవసరాల కోసం చేసిన అని ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పి అప్పటికి కూడా ఏమైనా తప్పులు ఉంటే ప్రజలు తప్పులు జరిగినాయి. ఇప్పుడు తప్పులు అందరు చేస్తున్నారు, దేవుళ్ళే తప్పులు చేస్తున్నారు, మానవులు చేయరా? దేవుళ్ళుగా చెప్పబడే వాళ్ళే తప్పులు చేస్తున్నారు. ఇక్కడ మనిషిని నేను ఒక మనిషిని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మాత్రాన నేను మనిషినే కదా, జరిగితే తప్పు జరిగి ఉండొచ్చు, ఆ తప్పుకి కావాలంటే నేను ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకొని సిద్ధంగా ఉన్నానంటే ప్రజలు గౌరవంగా దాన్ని స్వీకరిస్తారు, గొప్పగా భావిస్తారు. అటువంటి ధైర్య సాహసాలు చేయాలి కానీ ఉత్తాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తే దానివల్ల కేసీఆర్కి తీవ్రమైన నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అయితే సార్ ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ గారు విచారణకు వెళ్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీకు ఆయన స్వభావం కూడా బాగా తెలుసు ఏంటి అనేది. సరే, ఇదంతా ఉంటే రాజకీయ నాయకులు అందరికీ కూడా నోటీసులు పోయినాయి, కానీ మెగా కృష్ణారెడ్డికి కానీ ఈ ఎల్ఎన్టీ వాళ్ళకి కానీ ఎందుకు కమిటీ పిలవట్లేదు? పైగా ఇందులో మొత్తం కూడా అంటే మేడిగడ్డ కుంగింది ఇవన్నీ కూడా తెలిసి కూడా మళ్ళీ ఇదే ప్రాజెక్టు తీసుకుపోయి కొడంగల్కి మెయిల్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టినట్టు? ఎందుకు వీళ్ళని కాపాడేది ఎవరు? అంటే దీంట్లో ప్రధానంగా మీరు అన్నట్టు మెగా కృష్ణారెడ్డికైనా ఎల్ఎన్టీ వాళ్ళకైనా ప్రధానంగా వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి. వాస్తవంగా అయితే చేయాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంటే దేని ఆధారం చేసుకొని ఇవ్వాలి? ఒకవేళ టెండర్స్లో అవకతవకలు జరిగినాయి, చట్టవిరుద్ధంగా జరిగినాయి అని కనుక ఎక్కడన్నా ఎవరైనా అధికారులు చెప్పినా లేకపోతే ప్రభుత్వ పెద్దలు చెప్పినా, ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు చెప్పినా అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలవక తప్పదు. ఎలాంటి ఇప్పుడు వాళ్ళ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడానికి కావాల్సినటువంటి కండిషన్ అయిపోయింది, మేము ఇప్పుడు డబ్బులు ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. మేము కనుక ఇప్పుడు రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి ఇప్పుడు ప్రతి వస్తువు కూడా కొంత టైం బాండ్ అనేది ఉంటుంది. ఆ టైం దాటిన తర్వాత అప్పుడు ఆ కండిషన్స్ ఏవైతే పెట్టుకున్నాయి వర్తించవు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం పిలిచింది కదా, ప్రభుత్వం లెటర్ రాసింది, వాళ్ళు ప్రభుత్వాన్ని లెటర్ రాసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని విషయంలో చాలా సందర్భాల్లో మాట్లాడిండ్రు కూడా. ఇరిగేషన్ మంత్రిగా వాళ్ళు లెటర్ రాస్తే వాళ్ళకి ఏమని రాసిండ్రు, మీరు మా కండిషన్స్ మాకు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చి పెట్టిన మేము దాన్ని అంగీకరించిన కండిషన్స్ మేమిద్దరం చేసుకున్న ఒప్పందాన్ని మీరు చూడండి, ఆ ఒప్పందం ప్రకారము ఆ టైం అయిపోయింది, ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తా అంటే మీరు డబ్బులు ఇస్తామనంటే మేము ఎస్టిమేషన్ ఇస్తాము, ఎస్టిమేషన్ చేస్తాము, మేము రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము డబ్బులు ఇస్తే రిపేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే మాకు 10 సంవత్సరాల గడువు ఉంది దాని మీద బాధ్యత వహించడానికి. కానీ కండిషన్ ఏంటిది, మీరు డబ్బులు ఖర్చు పెడితే మేము చేయడానికి అనేది వాళ్ళు చెప్తా వచ్చారు. ఇక మెగా కృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఏవైతే ఈ కాలువలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న అక్కడక్కడ ఏర్పాటు చేసిన బ్రిడ్జులు కావచ్చు, చిన్న చిన్న నిర్మాణాలు కావచ్చు, ఇవన్నిటి మీద మరి వాస్తవంగా అయితే కమిషన్ పిలవాలి. మరి ఎందుకు పిలవలేదు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో చూడాలి మనం. అయితే ఏది ఏమైనా ఇప్పుడు దీని పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సింది ఇప్పుడు పిలిచిన ముగ్గురే. ఒకటి క్యాబినెట్ పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి, ఆనాడున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ఈటెల రాజేందర్. అయితే ఇప్పుడు చాలా విచిత్రంగా ఏమైపోయిందంటే ఆ రోజు వీళ్ళది ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే గలం అన్నీ అవి ఉండే. కానీ ఈరోజు ముగ్గురిది 3 బాటలు, ముగ్గురి 3 గలాలు, వీళ్ళ మధ్య ఏదో అంటారు చూడు, నిప్పు లేకుండా మంటలు మండే పరిస్థితి ఉన్నది ముగ్గురు మధ్య కూడా. పైకి హరీష్ రావు చాలా నింబనంగా ఉన్నా కానీ ఆయన గుండెల్లో రగులుతా ఉన్నటువంటి మంటలు అది మామూలుగా లేవు. కాబట్టి హరీష్
ఇప్పుడు ఏ విధంగా ఆయన రెస్పాండ్ అవుతాడు. ఈటల రాజేందర్ అయితే ఇక ఒంటికాల మీద ఆయన లేచి తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు వీలైతే అప్పుడు వీళ్ళ అంతు చూడాలన్నట్టు ఆయన ఉన్నాడు. వాళ్ళనేది ఏంటంటే ఈటల రాజేందర్కి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారు, అందుకే ఆయనకి అధ్యక్ష పదవి రాకుండా రేవంత్ రెడ్డి సాధిస్తున్నాడు అన్నది ఒక టాక్. ఇప్పుడు బయట చాలా రకాల ప్రచారం. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, హరీష్ రావుని కేసీఆర్ని కాపాడడానికే ఈటల రాజేందర్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసిండ్రు. ఎందుకోసం అంటే బీజేపీని వాళ్ళు చేసిండ్రు అని కూడా మాట్లాడుతున్నారు. ఏది ఇంతకుముందు మీరు అన్నట్టు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు, ఏది కాంగ్రెస్ పెద్దలతోటి వీళ్ళకి రహస్య మంతనాలు జరిగినాయి, కాంగ్రెస్ లో చేరబోతున్నాడు, వీళ్ళ మధ్య ఆల్మోస్ట్ అన్ని ఒప్పందాలు అయిపోయినాయి అదే అడుగుదాం అనుకుంటున్నది వాస్తవమేనంటారు అనే దాని యొక్క వెలుగులో వీళ్ళందరూ ఏమంటున్నారంటే వాళ్ళ మధ్య ఒప్పందాలు అయిపోయినాయి కాబట్టి కేసీఆర్ని కాపాడడానికే ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నా, ఎంపీగా ఉన్నా, రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నా, లేకపోతే కేంద్ర మంత్రి కాబోతున్నా అనుకుంటున్నా ఈటల రాజేందర్ని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు రేపు కమిషన్ కనుక వీళ్ళంతా మల్లెపూలు చాలా స్వచ్ఛమైన వాళ్ళు, వీళ్ళ ఏ మరకలు లేవు వీళ్ళకి అని కనుక కమిషన్ రిపోర్ట్ వస్తే ఎవరిని అంటారు? ఇప్పుడు అప్పుడు ఎవరెవరిని అనలేరు, అంత సిండికేట్ నడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఏటీఎం అని మాట్లాడినా అమిత్ షా మోడీలు లేదు విచారణ రిపోర్ట్ తప్పించిండ్రు అని అంటారా? ఒకవేళ తప్పించిందంటే ఈటల రాజేందర్ ఇరుక్కుంటాడు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు అనివార్యంగా దాంట్లో ఇరుక్కపోయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నోట్లకు తలాలు పడ్డట్టు అయిపోయింది. ఏటీఎం అనమనండి చూద్దాం అంటారా? ఇప్పుడు ఒక ఏటీఎంకి ఆ రోజు ఒకవేళ ఏటీఎంలో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరు? మరి ఈటల రాజేందరే కదా. ఆ ఏటీఎం మిషన్ ఒకవేళ కేసీఆర్ అయినా దాని యొక్క మొత్తం ఇంజనీరింగ్ అంతా హరీష్ అయినప్పటికీ మరి దాంట్లో డబ్బులు పెట్టింది ఎవరు? ఈటల రాజేందర్ అవుతాడు కదా. మరి డబ్బులు పెట్టినటువంటి ఈటల రాజేందర్ని, లేకపోతే ఏటీఎం మిషన్గా ఉన్న కేసీఆర్ని, ఏటీఎం మిషన్కి ఇంజనీర్ అయినటువంటి హరీష్ని కాపాడాలంటే ఏం చేయాలి ఇప్పుడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ వాస్తవంగా అసలు ఎప్పుడో కాళేశ్వరాన్ని ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగింది, ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం జరిగింది అనే కోణంలో కనుక ఉండనిచ్చుంటే ఇంతవరకు జరిగేది కాదు, ఇంత గందరగోళం జరిగేది కాదు. దాన్ని పొలిటికలైజ్ చేసి దాన్ని విపరీతంగా రాజకీయ చర్చ చేసి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు అనవసరంగా జైలుకు పోతాడు అరే పార్టీ ఎందుకు మాట్లాడాలి? లేకపోతే దానికి సంబంధించిన ప్రభుత్వంలో మంత్రులు ఎందుకు మాట్లాడాలి? చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. కమిషన్ ఎప్పుడు కూడా కేసు పెట్టదు, ఎఫ్ఐఆర్ చేయదు, జైలుకు పంపదు. కమిషను దాంట్లో జరిగిన కమిషన్ ద్వారా విచారణ రూపంలో వచ్చినటువంటి అనేక అంశాలని, ఆర్థిక లావాదేవీలో ఏమైనా అవకతవకలు జరిగినా, టెండర్స్ విధానంలో అవకతవకలు జరిగినా, అడ్వాన్స్ పేమెంట్ల విషయంలో అవకతవకలు జరిగినా, లేకపోతే ఇంకా ఏమైనా విచారణలో అవినీతి అక్రమాల పాల్పడ్డట్టుగా ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చినా దాని అంతా రిపోర్ట్ ఇస్తుంది. కానీ ఆ రిపోర్ట్ ఆధారంగా ఎప్పుడైతే ఫైనాన్షియల్ అవకతవకలు జరిగినాయి అనగానే ఈడీ ఎంటర్ అవుతుంది, సిబిఐ ఎంటర్ అవుతుంది. సిబిఐ కానీ ఈడీ కానీ కేసులు పెడుతుంది, కానీ కమిషన్ ఎట్లా కేసు పెడుతుంది? కమిషన్ ఓన్లీ అనేక విషయాలన్నీ వెలుగులోకి తీసుకొచ్చి రిపోర్ట్ ఇస్తుంది. అప్పుడు న్యాయస్థానం సుమోటగా కేసులు పెడుతుందా, సిబిఐ ముందుకు వస్తుందా, ఈడీ ముందుకు వస్తుందా, ఇంకా వేరే సంస్థలు ఏమైనా ముందుకు వస్తుందా అనేది అది వేరే విషయం. కానీ ఇప్పుడున్న ఈ క్లైమాక్స్ సిచ్యువేషన్లో, ఎందుకంటే ఒకవైపు కాంగ్రెసు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, బీఆర్ఎస్ ఆలోచనలు బీఆర్ఎస్కు ఉన్నాయి, బీజేపీ ఆలోచనలు బీజేపీకి ఉన్నాయి. ఈ మూడు పార్టీల చదరంగంలో కాళేశ్వరము ప్రజల సొమ్ము, ప్రజల ఆదాయము, ప్రజల రక్తమాంసాలు, ప్రజల చెమట చుక్కలు మరి గాలిలో కలిసిపోతాయా అనేది అందరికైతే బయట ఆందోళనగానే ఉన్నది. కాబట్టి చూడాలి మనము కాళేశ్వరం
ఏమవుతుంది, కారు మబ్బుల్లో ఏమైపోతుంది. మీ క్వశ్చన్ ఆన్సర్ ఉంది. అయితే సార్ ఇప్పుడు చర్చనీయాంశం ఇంతగా మీరు కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చినారు. కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది. అక్కడ హైకమాండ్ అంటే ఇక్కడ వాళ్ళకి తెలియదు, బట్ అక్కడ సోనియా గాంధీ సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి కేసీఆర్తో. ఆయనని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ వార్తలు నిజమే అంటారా? అంటే ముఖ్యమంత్రి అనే వాస్తవం ఎంతవరకు తెలియదు, కానీ చర్చలు జరుగుతున్నమాట అయితే వాస్తవం. వాళ్ళు బీజేపీతో చర్చలు చేసిండ్రు, ఆర్ఎస్ఎస్తో చర్చలు చేసిండ్రు, కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే కేవీపీ కావచ్చు, వాళ్ళ కులగురువు ఉన్నాడు కదా, కేవీపీ కావచ్చు, లేకపోతే కేవీపీ ద్వారా కాంగ్రెస్లో ఉన్న దిగ్విజయ్ సింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడుతున్నట్టు, అనేక రకాల ఒప్పందాలు జరుగుతున్నట్టు బయట అయితే చర్చ అయితే ఉంది, గుసగుసలు అయితే ఉన్నాయి. కాబట్టి అసలు ఏది లేనిది ఏదో అంటారు కదా, నిప్పు లేని పొగరాదు అన్నట్టు ఏదో కొంత అయితే ఉన్నది, ఉండడానికి అవకాశం కూడా ఉంది. కేసీఆర్ కూడా ఉత్తగా ఉండడు, ఏదో ఒక ప్రయత్నం అయితే నిరంతరం చేస్తుంటాడు. ఆర్ఎస్ఎస్ తోటి చేస్తాడు, బీజేపీతో చేస్తాడు, కాంగ్రెస్తో చేస్తాడు, ఇంకా ఆ మధ్య కాలంలో దేశంలో ఉన్న ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలతో కూడా చేసిండే కదా. ఆయన ఉత్తగా ఉండే రకం కాదు అది. కాబట్టి ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలతోటి చర్చలు అనేది అయితే కొంతవరకు మనం వాస్తవం అనడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ చూడాలి, ఇప్పుడు ఆయన సోనియా గాంధీ దగ్గర మాట్లాడి పార్టీని విలీనం చేస్తా అని మాట్లాడి మాట ఇచ్చి ఏం చేసిండో చూసినాము. బీజేపీ పెద్దలతోటి అమిత్ షా మోడీలతోటి మాట్లాడి ఏం చేసిండో చూసినాము. ఆర్ఎస్ఎస్ పెద్దలతోటి మాట్లాడి ఏం చేసిండో చూసినాము. దేశంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి ఏదైతే మన ఉత్తరప్రదేశ్ ఆర్జేడీ ఇక్కడ ఎస్పీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, తృణమూల్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇంకా ఇతరత్ర పార్టీలతోటి మాట్లాడి ఏమేం చేసిండో కూడా చూసినాం. ఇప్పుడు ఆయన మాట ఎంతవరకు నిజంగా ఉంటుంది, వాస్తవంగా ఉంటుంది, ఎంతవరకు నమ్మొచ్చు అనేది చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. చూడాలా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏదో అంటారు చూడు, మనం ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేం, కొంతకాలం చేయగలుగుతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా, మరి కుటుంబంలో వస్తున్నటువంటి ఈ తగాదాల రీత్యా ఇంకా ఆయన గతంలో లెక్క చక్రం తిప్పగలుగుతాడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు అనుకున్న పరిస్థితి ఉండదు, ఉండడానికి అవకాశం లేదు. కాలం ఎప్పుడు అట్లా ఎవరికి కూడా సహకరించదు. కొన్ని సందర్భాల్లో కొన్ని అవకాశాలు ఇస్తుంది, కానీ ఆ రోజు 99లో ఆయన సంక్షోభంలో ఉన్నప్పుడు తెలంగాణ వాదం, నినాదం, సెంటిమెంటు, గతం నుంచి తెలంగాణ కోసం పనిచేసిన ఒక ఏర్పడిన వాతావరణం వల్ల ఆయనకు ఒక అవకాశం దొరికింది. కానీ ప్రతి సందర్భంలో అటువంటి అవకాశాలు కలిసి వస్తాయి అనేది ఎప్పుడు ఎవరికి ఉండవు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళా ఆయన ఈ సంక్షోభం నుంచి, ఒకటి కుటుంబ సంక్షోభం, బయట నువ్వు ఎంతైనా చేయొచ్చు, కానీ ఏదో అంటారు చూడు పెద్దలు, ఇంట గెలిచి రచ్చగలుగురా అంటారు. ఇంట గెలవడం అనేది మామూలు కాదు. నువ్వు రచ్చగెలవచ్చు, బయట ఎంతైనా మాట్లాడవచ్చు, చేయొచ్చు, కానీ ఇంట్లో తగాదాన్ని ఎవరు చేయాలా? కాబట్టి ఈ ఇంటి పోరు ఏదైతే ఉందో ఇది భయంకరంగా ఈరోజు ఆయనని వెంటాడుతూ ఉంది. ముఖ్యంగా సార్ ఇది ఇంటి పోరు వల్లనే కేసీఆర్ ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ 4 ముక్కలు అవుతుందంటే, హరీష్ రావు ఒక పార్టీ పెడుతున్నాడు, కవిత ఒక పార్టీ పెడుతున్నాడు. మొన్న జరిగిన రజతోత్సవ సభలో ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటోలు కానీ కవిత ఫోటోలు కానీ లేవు. ఆయన కేటీఆరే ముందు వారసుడు అని చెప్పి ప్రకటించుకోవడానికే హింట్గా ఇచ్చినాడు. అప్పటి నుంచి హరీష్ రావు అలిగిండు. తర్వాత రకరకాల కాంట్రవర్సీస్ జరిగినాయి. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి నేను కార్యకర్తగా పనిచేస్తా అని ఎంత పైకి అన్నప్పటికీ ఆ తర్వాత కేటీఆర్ పోయి హరీష్ రావుని కలవడము, కవిత అమెరికాకి వెళ్ళగానే వీళ్ళిద్దరు చర్చలు పెట్టడము, సో కవిత ఒక పెద్ద పార్టీ పెట్టడము, సో ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందుకే ఈ లోపలనే ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుండ్రు అని చెప్పి టాకు. అది వాస్తవమైన ఈ గొడవలు ఇవన్నీ అంటే మీరు చెప్పేదాన్ని అన్నీ కూడా జరుగుతున్న అంశాలే. ఇదేది కొత్తగా మీరు లేనిపోని మాట్లాడే అయితే కాదు. వాస్తవంగా కుటుంబాల తగాదు ఉన్నది వాస్తవమే, మనస్పర్ధలు ఉంది వాస్తవమే, ఇంట్లో గొడవలు అవుతున్నది వాస్తవమే, కవిత 5 పేజీలు 6 పేజీల ఉత్తరం రాసింది వాస్తవమే, ఆమె
పార్టీ పెట్టడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నది అనేది కూడా ఒక రకంగా తన దగ్గర వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే వాస్తవం. పేరు కూడా ఆల్మోస్ట్ ఆమె కొన్ని చర్చ చేసింది, పేరు మీద చర్చ చేసింది, జెండా మీద చర్చ చేసింది, లేకపోతే మేనిఫెస్టో మీద చర్చ చేసింది అనేది కూడా ఇవన్నీ బయట మాట్లాడుతున్నారు. కొంత దానికి సంబంధించిన ఆధారాలు కూడా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆమె మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో ఉన్నట్టే కానీ ఆమె టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆమె బతుకమ్మ పేరుతోటి ఆమె కార్యక్రమాలు చేసింది, ప్రజల్లోకి పోయింది, అనేక రకాల మీటింగులు పెట్టింది, ఏమేమో చేసింది. తర్వాత జాగృతి పేరుతోటి కూడా ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జాగృతికి ఒక క్యాడర్ని తయారు చేసుకొని ఆమె సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కావచ్చు, చేయాల్సిన ప్రచారం అంతా చేసుకున్నది. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో 5 ఏళ్ల కాలంలో కూడా ఆమె ఎక్కడికి పోయినా కానీ ఆమెను ఎవ్వరు కూడా, నేను అప్పుడప్పుడు ఢిల్లీలో వాళ్ళ వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ కా భేటీ అని అంటారు కానీ టీఆర్ఎస్ ఎంపీ అని ఎవరు అన్నారు. కాబట్టి ఆమెకి ఉన్న ఐడెంటిటీ అంతా కూడా కేసీఆర్ కూతురుగా ఐడెంటిటీ ఉంది కానీ బీఆర్ఎస్ ఎంపీగానో టీఆర్ఎస్ నాయకురాలుగా ఎక్కడ లేదు. కాబట్టి ఇవాళ కొత్తగా ఆమె ఏదో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనుకునే పరిస్థితి ఆమెకేం లేదు. ఆమె బతుకమ్మ పేరుతోటి ప్రచారంలో ఉన్నప్పుడు, మీటింగులు పెట్టినప్పుడు కూడా హరీష్ ఫోటో పెట్టేది, కేటీఆర్ ఫోటో పెట్టేది, కేసీఆర్ ఫోటో ఒక్కటే పెట్టేది. కేటీఆర్ ఫోటో ఎక్కడ పెట్టపోయేది, నాయకుల ఫోటోలు ఎవరిని పెట్టపోయేది. ఆమె జాగృతి నడిపినప్పుడు కూడా ఆమె అట్లే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆమె స్వభావ రీత్యా ఆమె చాలా మొండిగా ఉంటుంది. ఆమెకి ఈ ప్రేమలు, అనురాగాలు, ఇటువంటి సెంటిమెంట్లు ఉంటాయని అయితే నేను అనుకోను. ఆమె చేయాలనుకున్నది చేస్తుంది. ఆమె తండ్రి చెప్తాడు వినాలా, తల్లి చెప్తుంది వినాలా, లేకపోతే ఇంకోరు చెప్తున్నారు వినాలా, లేకపోతే టీఆర్ఎస్ నన్ను ఇంత గొప్పగా తయారు చేసింది, లేకపోతే బీఆర్ఎస్ నన్ను ఇంత గొప్పగా తీర్చిదిద్దింది, ఆ పార్టీ చెప్పే నాయకులు చెప్పే మాటలు వినాలని పెద్దగా అయితే అనుకుంటుంది అని అయితే నేను అనుకోను. అయితే ఆమె ఏదైతే అభిప్రాయపడుతుందో, ఆమె మదన పడుతున్నదో, అవమానానికి గురైందని, నేను వీళ్ళందరూ తప్పులు చేస్తే శిక్ష నా ఒక్కదానికి ఎందుకు పడాలని, జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు, అంటే ఆ దాంట్లో ఉండొచ్చు అని కూడా ఈ మొత్తం అభిప్రాయాల రీత్యా చూసినప్పుడు ఆమె స్వభావ రీత్యా కావచ్చు, ఆమె మొండితన రీత్యా కావచ్చు, గతంలో తీసుకున్న నిర్ణయాల పరంగా చూస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవచ్చు అనేది కనపడుతున్నది. అయితే దానికి తగ్గ గ్రౌండ్ కూడా తయారు చేసుకుంటూ వస్తున్నది. ఏది తెలంగాణలో ఆమె గత కొంతకాలంగా జైలు పోకముందు కావచ్చు, జైలు పోయే తర్వాత కావచ్చు, మహిళా బిల్లు విషయంలో కావచ్చు, బీసీల విషయంలో కావచ్చు, లేకపోతే సావిత్రిబాయి పూలే విషయంలో, విగ్రహాల విషయంలో కావచ్చు, ఇంకా అనేక విషయాలు ఏదైతే ఒక సామాజిక కోణంలో అట్టడుగు వర్గాల ప్రజల వాళ్ళ భావజాలాన్ని ఏదైతే ఆమె మాట్లాడుతూ వస్తున్నదో దానివల్ల ఆమెకు ఎంతో కొంత చర్చనీయాంశంగా ఉన్నది. ఇప్పుడు ఆమె ఏదైతే ఈ మధ్యకాలంలో మాట్లాడినది సామాజిక తెలంగాణ అనే అంశం ఏదైతే ఉందో అది గత 30 ఏళ్ళుగా, లేకపోతే ఇంకా ముందుకు పోతే 60-70 ఏళ్ళుగా తెలంగాణలో ఈ వివక్ష, ఆధిపత్యము, లేకపోతే నిచ్చరమెట్ట సమాజము, ఈ వర్గాలతో ఉన్నటువంటి సమాజం, వీటన్నిటి రీత్యా చూసినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏదైతే సమాజము, సామాజిక న్యాయం పేరుతోటి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చేసిన ప్రచారంలో అయితే ఎప్పటి నుంచో ఉంది ఇది. అయితే ఇప్పుడు సామాజిక తెలంగాణ అనే అంశం అది బలంగా ప్రజల్లో ఉన్నటువంటి, ప్రజల పెదవుల్లో, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి, ఆలోచనలో ఉన్నటువంటి విషయాన్ని ఆమెకున్నటువంటి పబ్లిసిటీ స్టంట్ ద్వారా ఆమె ఏదైతే చేసిందో ఆమె ఇలా దాని విషయంలో చర్చనీయాంశంగా అయితే ఉంది. మరి ఆ ప్రజలు కోరుకునేది, ప్రజలు ఆశించే అభిప్రాయానికి, భావజాలాన్ని ఆమె ఏదైతే ఎత్తుకొని మాట్లాడుతుందో దానివల్ల మీరు అన్నట్టు అందరూ అనుకుంటున్నట్టు ఆమె లిక్కర్ రాని, లేకపోతే సారాదందా చేసింది, లేకపోతే ఇంకోటి చేసింది అనేది ఏదైతే ఆమె మీద జైలుకు పోవడానికి కారణమైందో, మరి ఇప్పుడు ప్రజలు అటువంటి వాళ్ళని మళ్ళా అభిమానిస్తారా, గౌరవిస్తారా, రిసీవ్ చేసుకుంటారా అంటే
ఇట్లా ఈ చరిత్రలో చాలామంది మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, లేకపోతే జైల్లోకి పోయిండ్రు. మనం ఇందిరాగాంధీ కంటే పెద్ద ఎగ్జాంపుల్ ఎవరు ఉండరు. 75లో ఆమె ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నియంత అన్నారు, రాక్షసరాలు అన్నారు, అసలు ఈ దేశానికి పట్టిన పీడ అన్నారు, ఇంకోటి అన్నారు, ఎందుకు బతుకుతుందని కూడా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. 77 ఎమర్జెన్సీ అయిన తర్వాత జనతా పార్టీ పాలన వచ్చిన 2 సంవత్సరాలను మళ్ళీ ఆమె దేవత అయింది, ఓ అపురూప భరతమాత అయింది, ఇంకేదో అయింది. అంటే ప్రజలు మరి ఈ రకమైనటువంటి గతాన్ని ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారు, ఎంతవరకు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు అనేదే మనం చరిత్ర ఆధారంగానే చూడాలి. చంద్రబాబు మీద కేసులైనాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర 18 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కదా, 1,00,000 కోట్ల అవినీతి పరుడని జైల్లో ఉండి వచ్చిండు కదా, మరి సీఎం కాలేదా? అయింది కదా. ఇక్కడ మన దగ్గర ఎంతమంది జైల్లోకి పోలేదు, ఎంతమంది కేసులు ఎదుర్కోలేదు ఇటువంటి. కాబట్టి ఆమె ఏదైతే సామాజిక తెలంగాణ అనే అంశంతో ముందుకు వస్తున్న పరిస్థితులలో ఆమె నిజాయితీతోటి, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి ఆమె కనుక పనిచేస్తే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఢిల్లీ అమెరికా నుంచి వస్తుంది, 23వ తారీఖు వస్తుందట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు విచారణ ఎదుర్కోవాలి. మరి అది అందరు కనపడుతున్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో తండ్రిని పరామర్శించడానికి పోదా, పోయి ఏం మాట్లాడుకుంటారు? మరి ఇటువంటి సంక్షోభ సమయంలో ఆ కుటుంబ పెద్దలో, లేకపోతే బంధుమిత్రులో, లేకపోతే శ్రేయోభిలాషలో, అరే తండ్రి ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వేందమ్మా, నీ కూడా ఏందమ్మా అని ఆమె నోరు మూయిస్తారా, ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి ఒక మంచి అవకాశం దొరికింది. కాళేశ్వరం అనే అంశము కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడానికైతే మంచి అవకాశం దొరికినట్టే. హరీష్ నైనా, కవితమ్మనైనా, ఇంకా ఇతరులందరూ అరే నేనే సంక్షోభంలో ఉండి, నేనే సమస్యల్లో ఉండి, నేనే చావు బతుకుల్లో ఉండి నేనుంటే గొడవ చూసేవాళ్ళు కూడా ఏమంటారు అంటే అరే తండ్రి అట్లుంటే కూడా ఇదే అని కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన తెలంగాణ సమాజం సెంటిమెంటల్ సమాజం ఇది. కాబట్టి ఈ పరిస్థితులలో చూడాలి. కవిత అంటే కేసీఆర్కి చాలా ఇష్టం, కేటీఆర్ కన్నా కూడా బిడ్డ మీద చాలా ప్రేమ ఉందని చెప్తా ఉంటారు. ఒక రకంగా కేసీఆర్ గారి లక్షణాలు అంటే పెట్టడంలో కావచ్చు, ఇవన్నిట్లో కవిత కొద్దిగా పోలికలు వచ్చినాయి. జన సమీకరణ కూడా ఒక గంట సేపట్లో చేయగలుగుతుంది, తండ్రి తర్వాత తనే చేయగలుగుతుంది అని చెప్పి టాక్ వాస్తవమేనా? అంటే మీరు దగ్గరుండి చూసారు కాబట్టి అడుగుతా ఉన్నాను. అంటే ఇప్పుడు మనం అనుకున్న చూడు, మొండిగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, అడమెంట్గా ఉండే విషయంలో కావచ్చు, కలవాలనుకుంటే అందరిని కలుస్తారు, కలవద్దు అనుకుంటే ఎవరికి దొరకరు. లేకపోతే ఇంకా అంటే ఈ కుటుంబం, ఆయన కూడా పెద్దగా కుటుంబంలో పెరిగినోడేం కాదు, ఈమె కూడా పెద్దగా కుటుంబంలో పెరిగిందేం కాదు. కాబట్టి కొన్ని లక్షణాలు, కేసీఆర్ లక్షణాలు ఈమెకు ఉన్నదనేది వాస్తవమే. కానీ ఇప్పుడు ఎట్లనైతే సెంటిమెంటల్గా ఇద్దరు ఉండరో, కలిసినంతకాలం కలిసి ఉంటారు, విడిపోతే ఇక ఒకళ్ళే చూసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆయనకు అట్లే ఉంటుంది, ఈమె అట్లే ఉంటుంది. మరి ఒకవేళ అదే సూత్రం కనుక ఇక్కడ కూడా అప్లై అయితే తండ్రి పట్ల కూడా అట్లే ఉంటే అంతే కరెక్ట్. కాబట్టి ఇప్పుడు చూడాలి 23వ తారీఖు ఆమె ఎన్నిక వచ్చిన తర్వాత ఆమె అమెరికా పోకముందు ఎట్లనైతే మీడియా ద్వారా ఆమె చేయాలనుకున్నది లీకులు ఇవ్వడమో మాట్లాడము చేసిందో అది చేస్తుందా లేదా, తన ప్రయత్నాలు ముందుకు తీసుకుపోతుందా, లేకపోతే కమ్మున కూర్చొని ఇంట్లో ఉంటుందా, మీడియాకు దొరకకుండా ఎవరిని కలవకుండా ఉంటుందా, లేకపోతే తండ్రి ఆ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అనారోగ్యం కావచ్చు, కాళేశ్వరం సమస్య కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని తండ్రికి సేవలు చేయడానికి పరిమితం అవుతుందా, కుటుంబానికే పరిమితం అవుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవ్వరేం చెప్పలేరు, ఏదైనా జరగవచ్చు. అసలు తండ్రి దగ్గరికి పోకుండా, కలవకుండా, దూరంగా ఉండి కూడా తనకున్న ఆలోచనల ప్రకారమైనా పోకపోవచ్చు. ఇప్పుడు మనము ఏది కూడా కానీ కాళేశ్వరం అనే ఒక క్లైమాక్స్ సిచ్యువేషన్లో ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు ఇవాళ ప్రజలకు ముందు మాత్రం వాళ్ళ నిజ స్వరూపాన్ని
చూపించే ఒక అవకాశం అయితే ప్రజలకు దొరికింది. వీళ్ళు ముగ్గురు మీరు అన్నట్టు సిండికేట్ అయినరా, మీరు ముగ్గురు మధ్య ఒప్పందాలు జరిగినాయా, లేకపోతే అసలు ఏం జరిగింది? ఇప్పుడు కేసీఆర్ని హరీష్ని పక్కన పెట్టి ఒక్క ఈటల మీదనే శిక్ష పడదు, ఈటల మీద కేసుగా అయితే కాదు. ఒక్క ఈటలను వదిలిపెట్టి కేసీఆర్ హరీష్ మీదనే కేసు అయ్యే అవకాశం లేదు. ఈ ముగ్గురు ఇప్పుడు కలిసి ఉన్నది. ఇప్పుడు కాకపోతే ఎవరిపైన ఎంత నేరం ఉందనేది పక్కన పెడితే ముగ్గురు భాగస్వాములు అనేది అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో వాస్తవం చెప్పాలంటే ఇది రాజకీయ పరంగా ఇది ఒక పెద్ద భూకంపమే. ఇది చూడాలి మరి ఈ భూకంపం, ఈ కారు మబ్బులు ఉత్తనే వెలిసిపోతాయా, తుస్సుమంటాయా, లేకపోతే నిజంగానే దీనివల్ల ఏమన్నా ఏదో కొండందో ఎలకన పట్టినట్టు అవుతుందా, కమిషన్ ఏం చేస్తుంది, ఎంతవరకు వాస్తవాలు బయటికి వస్తాయి, ఇదో వాషింగ్ మిషన్ లేచి బయటికి తీసుకొచ్చినట్టు వీళ్ళంతా తెల్లని దుస్తులతోటి బయటికి తీసుకొస్తుందా, లేకపోతే మల్లెపూల్లాగా బయటికి పెడుతుందా, ఆకాశం నుంచి ఊడిపడ్డ దేవుళ్ళ ప్రతిరూపాలు అన్నట్టు తీసుకొస్తుందా, కమిషన్ ఏం చేస్తుంది అనేది అందరు ఎదురు చూస్తారు. ఎందుకంటే కాళేశ్వరంలో తప్పులు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, దోపిడీ జరిగింది, ప్రజల ఆదాయము, ప్రజల రక్తమాంసాలు, చెమట చుక్కల యొక్క కట్టిన ట్యాక్సులన్నీ దుర్వినియోగమైనవి అనేది ప్రజలు ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు ఎప్పుడూ అర్థమైపోయింది. అర్థమయ్యే కదా ఆ ప్రభుత్వాన్ని దించింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి 10 కారణాలు అనుకుంటే దాంట్లో కాళేశ్వరం కూడా ఒక కారణమే. కాబట్టి ప్రజలు ఎప్పుడో దీని మీద తీర్పిచ్చేసారు. దీంట్లో తప్పు జరిగింది, అవినీతి జరిగింది, డబ్బులు దుర్వినియోగం జరిగింది, మెగా కృష్ణారెడ్డి అన్నటోడు తెలంగాణని నాశనం చేసిండు అనేది తెలంగాణ సమాజం ఆల్రెడీ అభిప్రాయపడ్డే ఆ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజల తీర్పు ప్రజా కోర్టులోనైతే శిక్ష పడ్డది. మరి కమిషన్ రూపంలో వచ్చే తీర్పులో మరి వీళ్ళు తప్పు చేసిందని వస్తుందా, తప్పు చేయనని వస్తుందా అనేది వేచి చూడాలి మనం. ఎస్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము. సో ఈ కాళేశ్వరం గురించి, విచారణ గురించి మీ అభిప్రాయాలను కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.